అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనంటే యేసుక్రీస్తుని చంపడానికి దేవునికి ఇష్టమైంది. ఎందుకు? మనందరి నిమిత్తం, మనందరం ఆయన చూసి రక్షణలోకి రావాలని. శ్రమల పాలు చేసింది ఎందుకు? మనల్ని అందరిని మహిమకు తీసుకురావాలని. అది చూసి మన బండలాంటి హృదయాలు కరిగిపోవాలని, నా కుమారుడు చూస్తే వీళ్ళకు బుద్ధి రావాలని చెప్పి మన రక్షణకర్తనే శ్రమల ద్వారా ఆయన పరీక్షించాడు. ఇది దేవునికి న్యాయమే. అయ్యో దేవుడు ఇలా చేస్తాడా అంటే ఎందుకు? అలా చేస్తేనే గోధుమ గింజ మట్టిలో పడి చస్తేనే విస్తారంగా ఫలించిద్దట. అట్లానే యేసుక్రీస్తు వారు చనిపోతేనే ఆయనకు మహిమా దేహం వస్తుంది. ఈ లోకంలో అందరికంటే గొప్పవాడుగా హెచ్చించబడతాడు. చనిపోకపోతే అలాగే ఉంటాడు. చనిపోతేనే మళ్ళా తిరిగి దేవుని కుమారుడిగా లేపబడి అనేక మందికి రక్షణకర్తగా అయ్యేటువంటి భాగ్యం దక్కుతుంది.